మరకత నంది విగ్రహమును దర్శించుకున్న భక్తాదులు. పుంగనూరు స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కర్ణాటక రాష్ట్రంలోని మరకత నంది విగ్రహమును దర్శించుకున్న భక్తాదులు. మరకత నంది విగ్రహం చాలా మహిమగల విగ్రహమని, ప్రపంచ దేశంలో ఏకైక మరకత నంది విగ్రహం ఉన్నదని అనంతపురం నుంచి వచ్చిన పవన్ సాయి శర్మ గారు తెలియజేశారు. పూర్వీకుల నుంచి మేము బగలాముఖి అమ్మవారి కృపాస్తులము. మా తాతగారికి వాళ్ళకి ఇంటికంతా మేమే జ్యోతిష్యం చెప్పేది. ఇది వచ్చేసమ్మా కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో బెన్నగూడ బెట్టగూడ అన్నదమ్ములది. ఇది ఇవాళ పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. ఇది మరకత మహానందమ్మ. ప్రపంచంలో ఇది ఒక్క నందే ఉండేది, ఎందుకంటే పూర్తిగా ఎమరాల్డ్తోనే తయారు చేసింది. ఇది వచ్చేసమ్మా ఈ నంది వచ్చేసి వాళ్ళకి పూర్వకాలం నుంచి వస్తుంది. వాళ్ళు కనుక్కోవాలని ఏమని తెలిసిందంటే ఇది రాజరాజ నరేంద్ర చోళ అని చెప్పేసి 3వ చోళ ఉంది. ఇది అప్పటి నుంచి వీళ్ళకి అది లభించింది. ఇది వచ్చేసమ్మా ఈ స్వామి చాలా మహత్యం ఉంది, చాలా శక్తివంతమైనది కూడా. ఇది బసవగూడలో శివాలయంలో ఉండేది. కాలక్రమేణా అక్కడ మైనింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఆలయం శిథిలం అయిపోయింది. ఎంతోమంది గుప్త నిధుల కోసం రావడము, గుడి ధ్వంసం చేయడం వస్తున్నారు. అంతేగాని ఈ స్వామి ఇంతవరకు ఒక రాయి కూడా వాళ్ళు దాన్ని ముట్టుకోలేకపోయినారు. తర్వాత ఏమైందంటే ఈ ఒకసారి ఏం జరిగిందంటే దీని సత్యం ఎక్కడ నిరూపణ ఏంటంటే కొంతమంది వచ్చేసి దాన్ని ఒక ఓమ్ని తీసుకోవాలని ట్రై చేసినారు. కొత్త ఓమ్ని 4 టైర్లు బస్ట్ అయిపోయి బండి ఇట్లా కుదిచ్చిపోయి పెద్ద వర్షం పడింది. అదే సత్యం స్వామి. తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ వద్దు, ఆలయంలో వద్దని చెప్పి దీన్ని కోనేట్లో పెట్టినారు. కోనేట్లో పెట్టడం వల్ల మాకు అది కొంచెం షేడ్ అయింది. ఈ నీళ్ళలో పెట్టడం వల్ల ఆ నీళ్ళలో ఏమైందంటే ప్రతి ఒక్కరు కాలు కడుక్కున్నా, మొహం కడుక్కున్నా, నీళ్ళు తాగితే వాళ్ళు బాగేదనమాట. అట్లా వాళ్ళు నమ్మకంగా పెట్టుకొని వచ్చినారు. తర్వాత నీళ్ళన్నీ అవి మామూలుగా కొంచెం ఎక్కువ వర్షాలు లేకపోవడం వల్ల ఆ కొన్నేరు కూడా ఎండిపోయిన తర్వాత దీన్ని ఒక మండపంలో పెట్టినారు. వాళ్ళకి 3 వ్యాపారస్తులు వచ్చేసి ప్రతిరోజు స్వామికి వచ్చి వాళ్ళు ఫస్ట్ వ్యాపారం అయితే డబ్బులు తెచ్చి పెట్టిపోయేవాళ్ళు. అది గాలికి ఎగిరిపోతా అంటే వాళ్ళు ఏం చేసినారంటే కట్టి హారం మాదిరి వేసినారు. అప్పటి నుంచి అమ్మ ఇది ఆనవాయితీ వచ్చింది. అట్లా చాలామంది కట్టడము, ముక్కోవడము, 11 చుట్టూ ప్రదక్షిణ చేయడము, ముక్కొని పోయేవారు. ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చిందమ్మా. జరుగుతూ వచ్చిన తర్వాత స్వామికి ఏమైందంటే వాళ్ళు దీన్ని ఎక్కడ భద్రంగా పెట్టాలని చెప్పి వాళ్ళు దీన్ని మళ్ళీ ఐరన్ వర్క్ అక్కడ వాళ్ళు వండే క్వారీలో పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమంటే పూజా కార్డ్స్ పెట్టే కాదని చెప్పేసి మా నాన్నగారికి ఇది ఇచ్చినారు కానుక. అప్పటి నుంచి దీన్ని భద్రంగా పెట్టాలని చెప్పి ఈ మధ్యన వాళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ అని తీసుకొని ఇప్పుడు మనకి ఈ ఊర్లో అంటే ప్రతి ఒక్క వాసవి కనికాపరేశ్వర టెంపుల్లోనే పెడుతున్నాము. ఫస్ట్ మొదటి ధర్మవరంలో పెట్టినాము, గుత్తిలో పెట్టాము, మళ్ళీ కదిరి, తర్వాత మదనపల్లి, ఇంకా పొంగునూరులో పెట్టినామా. అందుకు మీ అందరి సందర్శనార్థం కోసం ఈ నంది పెట్టడము. ఈ నందికి వచ్చేసమ్మా 11 ప్రదక్షిణ చేసి బసవరాజ బసప్ప అనుకుంటే చాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంకో విశేషం ఏమంటే ఈయనకి ఇంకో నిరూపణ ఏముందంటే నిశ్వాసం. ఈయన దగ్గర మనం ఏమన్నప్పుడు ఒకసారి గమనించండి, మనిషి శ్వాస ఎట్లా ఆ అది శబ్దం అనేది వినపడుతుంది అన్నమాట. తర్వాత నేను పట్టుకున్నప్పుడు తెలియని ఒక అనుభూతి వస్తుంది ఈ నందిని ఇది పట్టుకున్నప్పుడు. తర్వాత వచ్చేసమ్మా ఇంకో విషయం ఏమంటే మీకు వచ్చేసి ఎటువంటి దోషాలున్నా కూడా ఈ పచ్చ అనేది పూజకు సంబంధించిందమ్మా. పచ్చరాయి అంట. మనకి ఏదైనా దోషాలున్నా కూడా ఈయన స్వామి పూజించడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈయనకి మేము వచ్చేసమ్మా దీన్ని ట్రెజరీలో పెట్టినాం సెక్యూరిటీ కోసము. ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున ఈ స్వామికి ప్రదోషకాలంలో ఈయనకి అభిషేకం చేస్తాం. ఓన్లీ కేవలము అంటే ఆవు పాలతోనే అభిషేకం చేస్తాం. చేసిన తర్వాత ఎంతోమంది వచ్చి
ఈ స్వామికి 106 మంది మొక్కుండేవారు. ప్రతి ఒక్కరికి జరిగింది. మొక్కున్న చాలా వేల మందికి ఉంది. అంతేకాకుండా ఈ స్వామికి గంటలండి, అంటే గంట కట్టి మొక్కుండేవారు. కాలక్రమేణ ఏమైందంటే రాగి గంట నుంచి స్వామికి వెండి గంటలకు వచ్చినాయి, వెండి గంటల నుంచి బంగారు గంటలు వచ్చినాయి. దగ్గర ఈ స్వామికి వచ్చేసి కర్ణాటక బ్యాంకు స్వామికి వచ్చేమో 500 కేజీల వెండి ఉంది, 4 కేజీల బంగారు ఉంది, 20 నుంచి 45 కోట్లు స్వామికి డిపాజిటే ఉన్నాయి. తర్వాత వచ్చేసమ్మా మీరు ఎవరైనా సరే మీకు మొక్కోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఏమనుకున్నా సరే స్వామికి సిద్ధింపజేస్తాడు. అంత సత్యం అది. ఈ నెల 20 అంటే జూలై 21న మళ్ళీ మేము వ్యాస పౌర్ణమి రోజున ఈ స్వామికి గోమత చక్రాలతో పూజ చేస్తున్నాం. మీకు ఎత్తిపోయిన చాలా మందికి ఉండే మెయిన్ సమస్య నరదృష్టి అనమాట. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఒక కుటుంబానికి 2 గోమత చక్రాలు ఇస్తాం. మీరు ఆ గోమత చక్రాలు ఏం చేయాలో చెప్తాము. ప్రకారం చేసినారంటే ఇంకా మీ ఇంటి పాదికి ఎటువంటి నరదృష్టి ఉండదు, నరఘోష ఉండదు. ఓం నమ శివాయ. నిర్మిస్తున్నాము. ప్రస్తుతానికి అక్కడ సాయిబాబాను మార్పు పెడుతున్నాం గురు పౌర్ణమి రోజున. ఇంకా 3 ఏళ్లకంతా పూర్తిగా స్వామిని మా ఇంకో విషయం అమ్మా, ఇది మామూలుగా దీని ధర ఎందుకు మేము ఇన్ని రోజులు తీసుకురాలేదంటే మా దీని విలువే 2500 కోట్లు అమ్మా. ఓల్డ్ ఇండియన్ కరెన్సీతో పోలుస్తాను. ఇంకా ఫారెన్ కూడా దీని 1,00,000 కోట్ల పైన ఉంది వాల్యూ. ఓల్డ్ యాంటిక్ పీస్ ఎక్కడ చెప్పడం లేదు, తిప్పడం లేదు, చాలా భద్రతతో కూడుకున్నాం. ఇంకోటి ఏమన్నా నమ్మకం ఆయన భారం వేసినాం. స్వామి ఆడ భారం వచ్చినాము, నీళ్ళం వచ్చినాము. ఏమంటామో అందరికీ బాగా జరగాలని నా ఉద్దేశం. ఇంకోటి ఏమంటామా, ఈ నోట్లతోనే స్వామికి ఆడ నిర్మిస్తాను. ఈయన డిపాజిట్ డబ్బులు, ఈ సంబంధించిన ప్రాపర్టీ అంతా మేము ధారాళంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లకి వాళ్ళకి సహాయం చేస్తున్నాం. 500 మంది పిల్లలకి ఆయన సంబంధించిన ప్రాపర్టీ అంతా. ఇప్పుడు వచ్చే మీ ఇట్లా వచ్చే కానుకలతోనే మేము ఆలయాన్ని నిర్మిస్తాం.